మాఘపురాణము 12వ అధ్యాయము. శూద్ర దంపతుల కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా, మరి ఒక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడు ఉండేవాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయము చేయును, పశువుల వ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును. ఎంత సంపాదించుచున్ననో ఇంకనూ సంపాదింపలేకపోవచున్నానని విచారించును. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. అమ్మా, నేను బాటసారిని, అలసిన వాడను. చలిచీకటి మిక్కుటముగులుగా ఉన్నాయి. ఈ రాత్రికి ఈ ఇంట పడుకొనుకు అవకాశమిమ్ము. ఉదయమునే వెళ్ళిపోదునని ఇంటనున్న కుముదను అడిగెను. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో యజమానియగు సుమందుడు వడ్డీని తీసుకుంటకై గ్రామాంతరం పోయియుండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల సావిడిలోనొక చోట బాగుచేసి కంబలి మున్నగువాన్నిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయమునే లేచి హరినామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలను పాడుచుండెను. కుముద, ఓయి, నీవెచటి నుండి వచ్చుచున్నావు, ఎచటికి పోవుచున్నారని అడిగెను. అప్పుడు ఆ విప్రుడు, తుంగభద్రా నదీ తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును. అందులకై ఇట్లు వచ్చి తిని సమాధానమునిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను. కుముదయు మాఘస్నానము చేయుటకై నదికి పోవలయునని అనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసి రావెలననుకొనెను. తన అభిప్రాయము చెప్పగా బ్రాహ్మణుడు సంతోషముతో అంగీకరించెను. సుమందుడు ఇంటికి వచ్చెను. కుముద నదీ స్నానంకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడును, నదీ స్నానము వలదు, అనారోగ్యము కలుగును, పూజకు అనారోగ్యమునకు ధనవ్యయమగును, వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణుడితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయెను. నదిలో స్నానం చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధంగా నా దంపతులకు మాఘమాసమున నదీ స్నానమైనది, పుణ్యము కూడా కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచు కొట్టుచు నింటికి తీసుకొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడు స్నానము చేసి దేవతార్చన చేసుకొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు కొనిపోయిరి. ఈలోపున విష్ణుదూతలు విమానంపై వచ్చి కుముదను విమానమెక్కించుకొని ఆమె భర్తను యమభటులకు విడిచిరి. అప్పుడు ఆమె, విష్ణుదూతలారా, నా మాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకొని పోబడుచున్నాడు. అతని భార్యయగు నేను వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకమునకు ఏలకోని పోవుచున్నారని అడిగాను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమునకు పోవలసి ఉన్నను. నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమునూ లేదు. నీ భర్త చేయు చెడు పనులు నీకిష్టము కాకున్నను భయము వలన గాని పతిభక్తి వలన గాని నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివి కావు. ఇంతేగాక మాఘమాస స్నానమును కూడా మనఃపూర్వకముగా భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యమునందితివి. నా భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడు ఆమె నన్ను లాగుచు, నా భర్తయు నీటిలో మునిగెను కదా, మా పెనుగులాటలో 3 మార్లు ఆయనయు నీట మునిగి లేచెను గదా, బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘమాస స్నానము పుణ్యప్రదమందురు కదా. ఆ విధముగా చూచినచో నాపై కోపమున నన్ను పట్టుకొని నీటిలో 3 మారు మునిగి లేచిన నీ భర్తకు మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనయు నాతో పాటు విష్ణులోకమునకు రావలేను కదా అని విష్ణుదూతలు ఆమెకు సమాధానం చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పాపపుణ్యములను పద్దును వ్రాయు చిత్రగుప్తునకు వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమును అడిగిరి.
అప్పుడు చిత్రగుప్తుడు సుమందుని పాపపుణ్యములను పట్టికలను చూసెను. సుమందుని పట్టికలో నన్నీయును పాపములే కాని మాఘమాసమున నదిలో స్నానం చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన నదీ జలమున పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసుకొని రావలియునను ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టము లేకున్నను అతర్కితముగా బలవంతముగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివిని తేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు గొనిపోయిరి. రాజా, అతర్కితముగా బలవంతముగా నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చిన దన్నచో మాఘమాసమంతయు నదీ స్నానము చేసి ఇష్టదేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంతయుండునో ఆలోచింపుము. మానవుడు తెలిసి కాని తెలియక కాని బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందును. అట్లే పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యమునిచ్చును. విచారింపగా కర్మపరాపరంగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము, పాపబహుళము. ఇట్టి వారికి చెడు కార్యములయం దాసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పనిసరి అయిన పాపకర్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో గలియుటకు యత్నింపవలెను. తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లు కాక స్నానము, పూజ, దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒక దినమైనను స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముద సుమందుల వలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు. వానికి మోక్షమే కలుగును. ప్రయాగయందే మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, శోణభద్ర, గౌతమి, తామ్రపర్ణి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారెట్టివారైనను మాఘస్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము వీనినన్నిటినీ గాని కొన్నిటిని గాని యథాశక్తిగా చేయుటయే వారికి పాపతరుణోపాయము, మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పెను. 12వ రోజు పారాయణ భాగం సమాప్తం.